రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మామూలుగా వీడియో 2 గంటల నుంచి 3 గంటల మధ్యాహ్నపు వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది, క్షమిస్తారని ఆశిస్తున్నాను. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు, నిజానికి ఈ ఎమ్మెల్సీ స్థానాలు టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు. వీటిలో వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి 2-3 ముఖ్యమైనటువంటి గుణపాఠాలు ఉన్నాయి, 2-3 ముఖ్యమైనటువంటి లెసన్స్ ఉన్నాయి, పొలిటికల్ లెసన్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునేందుకు ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కసారి చాలా చిన్న ఎన్నికైనా కూడా చాలా పెద్ద మెసేజ్ని ఇస్తుంది. ఉదాహరణకి ఇటీవలే నందిగ్రామ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింది. మొత్తం 12-13 స్థానాలకు ఎన్నికలుంటే 12-13 స్థానాలకి 12-13 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్కి 1 సీటు రాలేదు. అయితే దీన్ని ఎవరన్నా కనుక ఇంకా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వచ్చేస్తుంది అని కనుక విశ్లేషిస్తే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే నందిగ్రామ్ అనేది బీజేపీ యొక్క విపక్ష నేతగా ఉంటున్నటువంటి శుభేందు అధికారికి కంచుకోట, ఆయన కుటుంబపు కంచుకోట అది. కాబట్టి ఆయన తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకున్నాడు. పార్టీలో కానీ స్థానికంగా కానీ ఆయన తన బలాన్ని మరొక్కసారి రుజువు చేసుకున్నారు. ఇది కరెక్ట్ రీడింగ్. సరే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎన్నికల ఫలితాలని ఎలా చూడాలి? తెలంగాణలో టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలు 3 ఉంటాయి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలు 3 ఉంటాయి. ఈసారి ఎన్నికలు 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలకి, 1 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి జరిగింది. ఈ 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలలో ఒకటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కి సంబంధించినటువంటి టీచర్స్ నియోజకవర్గం. దీనిలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. మొదటి విడత లెక్కింపులోనే ఆయన విజయం సాధించారు. చాలా ఫెసైల్ విక్టరీ, చాలా సులువైనటువంటి సునాయాసపు విక్టరీ ఆయన సాధించారు. ఆయన విద్యాసంస్థల యజమాని, అదేవిధంగా పెద్ద ల్యాండ్ ఓనరు, అదేవిధంగా జాతీయవాద సంస్థలతో చాలా కాలం నుంచి ఆయనకి సంబంధం ఉందని చెప్తారు. ముఖ్యంగా ఆయన సమీప బంధువు అయినటువంటి దామోదర్ ఒకానొక సమయంలో బీజేపీలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకుడు. 1983లో హిమాయత్ నగర్ సీటు ఆలెన్ నరేంద్రకు ఇచ్చిన కారణంగా ఆయన బీజేపీని వీడి వ్యాపారం పైన ఫోకస్ చేశారు. కాబట్టి ఈ సంస్థాగత సంబంధాల్ని కొమరయ్య కొనసాగిస్తూ వచ్చారు. ఆయన ఘన విజయం సాధించారు. కొమరయ్య విజయంతో జరిగింది ఏంటంటే 3 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీల్లో 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలు ఇప్పుడు జాతీయవాద ఉపాధ్యాయ సంస్థ అయినటువంటి తపస్, తెలంగాణ ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం చేతిలో ఉన్నట్టు. తపస్కి ఆర్ఎస్ఎస్, బీజేపీ వీటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జాతీయవాద ఆలోచన విధానానికి చెందింది. కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తుంది. కమ్యూనిస్టుల యొక్క లెఫ్ట్ ఈకో సిస్టమ్ని వ్యతిరేకిస్తుంది. ఏవిఎన్ రెడ్డి ఇప్పటికే తపస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కొమరయ్య బీజేపీ అభ్యర్థిగానే ముందుకు రంగంలోకి వచ్చినప్పటికీ ఆయనకి తపస్ పూర్తిగా పనిచేసింది. కాబట్టి 3 సీట్లలో 2 సీట్లు ఈరోజు బీజేపీ అనొచ్చును, తపస్ అనొచ్చును, లేదా ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గర అనొచ్చు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 3వ సీట్ వచ్చి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో పిఆర్టీయూకి చెందిన పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్కి చెందిన, అది 3 భాగాలుగా చీలి ఉంది, కానీ ప్రస్తుతానికి పిఆర్టీయూ అని చెప్పుకుంటే సరిపోతుంది. శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3-2 బీజేపీ యొక్క అనుకూల శక్తులు విజయం సాధిస్తే, తపస్ విజయం సాధిస్తే, మిగతా 1 సీట్లో పిఆర్టీయూ గెలిచింది. దీని అర్థం ఏంటి? వామపక్ష ఈకో సిస్టమ్ని భుజానికెత్తుకుని పనిచేస్తున్నటువంటి లెఫ్ట్ వింగ్ టీచర్స్ యూనియన్ అయినటువంటి యూటీఎఫ్ తెలంగాణ నుంచి తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం తెలంగాణలో ఈరోజు యూటీఎఫ్కి ప్రాతినిధ్యం లేదు. అంటే లెఫ్ట్ యొక్క క్రమబద్ధ పతనము, జాతీయవాద శక్తుల యొక్క క్రమబద్ధ ఉత్థానము, ఈ 2 ఈ ఎన్నికల్లో కనిపించింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్.
ఎందుకంటే తెలంగాణలోని గ్రామాలకు వెళ్తుంటే చాలా చోట్ల గ్రామాలలో ఒక 100 మంది కార్యక్రమానికి వస్తే అందులో 50 మంది టీచర్లు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా జాతీయవాద కార్యక్రమాలకి ఆకర్షితులవుతున్నారు. హిందుత్వ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధం కావడం ఏమాత్రం వెనకాడటం లేదు. ఇది స్పష్టంగా గత 5-6 సంవత్సరాలుగా కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి జాతీయవాద శక్తులు చేసినటువంటి పని యొక్క ఫలితం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇక ఆంధ్రలో ఉత్తరాంధ్రకు సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, దీని పరిణామం చాలా ఆసక్తికరంగా ఉంది. దీనిలో పిఆర్టీయూకి చెందినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు, ఈయన మాజీ ఎమ్మెల్సీ కూడా, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయనకు బీజేపీ మద్దతు ప్రకటించింది. బీజేపీతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, తపస్ యొక్క ఆంధ్రప్రదేశ్ రూపమే అపస్ పూర్తిగా ఆయనకు పనిచేసింది. ఆయన విజయం సాధించారు. ఓడిపోయింది ఎవరు? ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, అంటే యూటీఎఫ్ యొక్క మారు రూపము, ఆంధ్రలో రూపం అన్నమాట. వామపక్ష యూటీఎఫ్ యొక్క ఆంధ్ర అవతారమైనటువంటి ఏపీటీఎఫ్లో దాని అభ్యర్థి ఆయన రఘువర్మ పాకలపాటి. ఈ పాకలపాటి రఘువర్మ అనే వ్యక్తి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఆయన ఓడిపోయారు. అయితే ఆయనను సపోర్ట్ చేసింది తెలుగుదేశం, జనసేన. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కూటమి ధర్మము, పొత్తు ధర్మాన్ని తుంగలోకి తొక్కి బీజేపీని సంప్రదించకుండా బీజేపీని ఒంటరిగా చేసి జనసేనను కలుపుకుని తెలుగుదేశం ఈ రఘువర్మని సపోర్ట్ చేసింది, ఆయన కోసం పనిచేసింది. బీజేపీ ఏం చేస్తుందిలే అన్నటువంటి ఒక ఆలోచనతో అది వ్యవహరించినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ అపస్ వంటి సంస్థలు పనిచేసిన కారణంగా బీజేపీ అపస్ సహజంగానే గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇచ్చాయి. మేము లెఫ్ట్ అభ్యర్థులకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి బీజేపీ ప్రకటించింది, పనిచేసింది కూడాను. ఇంకా వైఎస్ఆర్సీపీ యూటీఎఫ్కి సంబంధించినటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అతను 3వ స్థానంలో ఉన్నాడు. అంటే వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పట్టుని కోల్పోతూ వస్తుంది. కోల్పోయిన దాన్ని ఇంకా రీగెయిన్ చేసేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. ఉత్తరాంధ్రలో బీజేపీ అపస్లు సమర్థించినటువంటి అభ్యర్థి గెలుపు, అది టీడీపీ జనసేనలు సపోర్ట్ చేసిన అభ్యర్థి పైన, ఇది చాలా ముఖ్యమైనది. ఇమీడియట్లీ టీడీపీ వాళ్ళు గాదె శ్రీనివాసులు నాయుడు కూడా మా అభ్యర్థి, అతను గెలిచినా మావాడే, ఇతను గెలిచినా మావాడే అని చెప్పి చాలా విచిత్రమైనటువంటి వాదనను తీసుకొస్తున్నారు. అతను ఇతను మావాడు అయితే ఇద్దరికీ మద్దతు ఇవ్వాల్సింది. ఓటర్లను మీ యొక్క అంతరాత్మ ప్రబోధానికి వదిలేస్తున్నామని చెప్పాల్సింది. ఓటు వేయమని చెప్పింది రఘువర్మ పాకలపాటికి, కానీ శ్రీనివాసులు నాయుడు గెలిచాక అతను కూడా మా అభ్యర్థి, ఎందుకంటే బీజేపీ మద్దతుతో గెలిచాడు అని చెప్పడం, ఇది కొంచెం హాస్యాస్పదం. అంటే టీడీపీకి దానికి అనుకూలమైనటువంటి మీడియా ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు బాగా ఊదేస్తారు, ప్రజలకి తెలియకుండా చేస్తారు, అది వేరే విషయం. కానీ వాస్తవం ఏంటంటే టీడీపీ జనసేన కలిసిన తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయినాయి. కులాలు కారణమై ఉండవచ్చును, స్థానిక అంశాలు కారణమై ఉండవచ్చును, ఉపాధ్యాయుల అనేక అంశాలు కారణమై ఉండవచ్చును. ఇవన్నీ కాదనడానికి లేదు. బీజేపీ యొక్క సొంత బలంతోటో లేకపోతే అపస్ యొక్క సొంత బలంతో ఈ మిరాకిల్ సాధ్యమైందని నేను కూడా నమ్మడం లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇద్దరు అభ్యర్థులు మాజీ ఎమ్మెల్సీలు అయినప్పుడు, ఇద్దరు అభ్యర్థులు ఉపాధ్యాయ రాజకీయాల్లో దశాబ్దాల కొద్దీ ఉన్నటువంటి వాళ్ళు అయినప్పుడు, అధికార కూటమిలోని 3లో 2 సభ్యులు ఒకవైపు ఉండడం, ఇది 3వ పార్టీని తొక్కివేయాలన్నటువంటి ఆలోచనకి తప్ప మరొకదానికి ప్రతీక కాదు. ఆ ప్రయత్నంలో వాళ్ళు బొక్కబోరులా పడ్డారు. 2 రాష్ట్రాల్లో కూడాను జాతీయవాద ఉపాధ్యాయ సంఘాలు, అక్కడ అపస్ కావచ్చు, ఇక్కడ తపస్ కావచ్చును, విజయం సాధించటం అనేది ఈ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ యొక్క అతిపెద్ద లెసన్. రెండవది, వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోబోతున్నాయి అన్నది. అంటే ఈ జాతిని షేప్ చేసేటటువంటి, జాతికి ఒక రూపం ఇచ్చేటటువంటి ఉపాధ్యాయ వర్గంలోంచి విజాతీయ కమ్యూనిస్టు భావాలు నెమ్మదిగా తొలగిపోతున్నాయని చెప్పడానికి
ఈ ఉప ఎన్నికలు ఉపయోగపడ్డాయి.